ఆ? అట్లానే చెప్పారు అన్న. ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారు. ఏమన్నారు? కంప్లైంట్ రాసుకున్నారు. మీకు ఎలా తెలిసింది ఏంటి ఇలాగా అని చెప్తాను అడిగారు. ఆ. అడిగిన తర్వాత లేదన్నా మాకేం తెలుస్తుందన్నా అలాగని చెప్పేసి మేము అన్నాము. ఆ. మేము ఘాటికి వెళ్ళి ఇప్పుడే వచ్చామన్నా. ఇప్పుడు పాప ఉన్నదని చెప్పిర్రా ఏంటిది పోలీసులు? ఇందాక పోలీసులు వచ్చి ఏం చెప్పారు? మీకు ఎవరు మాట్లాడారు? ఒకసారి మాట్లాడు. వచ్చారండి సార్, వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారంట అన్న. ఏమని? ఎవరెవరు వచ్చారు, మీడియా వాళ్ళు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఏమి ఎంక్వైరీ చేశారు అలాగని చెప్తాను అడిగారంట అన్న. అడిగితే మా ఇంటికాడ వాళ్ళు అన్నారంట వాళ్ళు వచ్చారండి, వచ్చి వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు అడిగారండి, మేము సమాధానం చెప్పామండి అలాగని చెప్పేసి నా కూతురు వాళ్ళు అన్నారంట సార్. అన్న తర్వాత వీళ్ళు పేర్లు రాసుకున్నారంట సార్. మా పేర్లు రాసుకున్నారు, మా అమ్మ పేరు, మా నాన్న పేరు, అన్ని పేర్లు రాసుకున్నారు సార్. రాసుకొని వెళ్ళిపోయారంట సార్. మరి పాప దొరికింది, పోలీసు వాళ్ళు దొరికింది అని చెప్పారంట అని వస్తుంది స్ట్రోలింగ్. లేదన్న, అది ఫేక్. అది ఎందులో వస్తుంది అన్నది? అదేంది? ఏం ఛానల్ అది? న్యూస్ లో టీవీ న్యూస్. సరే, దానికి నేను మెసేజ్ చేస్తానన్నా. చేస్తాను. ఏం లేదు. ఇప్పుడు పాప గురించి ఏమైనా మాట్లాడిరా? ఏం మాట్లాడలేదా డిపార్ట్మెంట్? పాప గురించి అయితే ఏం మాట్లాడలేదన్న. మా కోసం వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. ఏమని? మీరెవరు, ఏంటి, మీరు మీ నాన్నగారు ఉన్నారా లేరా, వాళ్ళు ఇట్లా మాట్లాడిర్రు అన్న. అంటే మీరెవరు, మీరందరు ఇక్కడ ఎందుకు అని అడిగిరా? అవునన్న. ఏం చెప్పారు మరి? మాట్లాడన్నా, పాపాల తల్లితో మాట్లాడు. ఇవ్వు ఒకసారి. అమ్మా, అయితే పాప జాడ దొరికిందని ఏమైనా చెప్పారా మీ పోలీసులు? ఏమీ లేదు సార్, ఓన్లీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. పాప తల్లి ఎవరు తండ్రి ఎవరు అంతే చేసుకుని వెళ్ళిపోతారు. ఏమనలేదా మరి? బయట పాప ఆజుకి దొరికిందని వస్తుంది. లేదు, ఏం చెప్పలేదు సార్. అది ఫేక్ న్యూస్ అని సార్. ఫేక్ న్యూస్ ఏనా? ఏం అడిగారు మిమ్మల్ని? అంతే సార్, తల్లి ఎవరు తండ్రి ఎవరు అంతే, ఇంకా అవే అడిగారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారని అడిగారు. ఓకే, మీరు ఎవరెవరు ఉంటారు ఇక్కడ, ఏం జరిగిందని మళ్ళా ఎప్పుడు జరిగినట్టు అడిగారు అంతేనా? అంతే. ఓకే. పాప దొరికేసిందంటే మేము ఈయన ఉన్నాం కదా అని. లేదు సార్, దొరికేస్తే మేమే అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం, టీవీకి ఇన్ఫార్మ్ చేస్తాం, మీడియాకి. ఓకే, ఇప్పుడు అందులో వచ్చేది ఫేక్ న్యూస్ ఏనా? అవును సార్, ఫేక్ న్యూస్. నాకు కాల్స్ వస్తున్నాయి సార్. ఏమంటున్నారు ఫోన్ చేసి? ఇలా పాప దొరికేస్తున్నాను కదంటే, లేదురా బాబా అన్ని ఫేక్ న్యూస్ అని చెప్తాను. ఓకే, ఏదైనా ఉంటే మేమే కాల్ చేస్తాం సార్. ఒకవేళ పాప జాడ ఏమైనా జరిగితే మేమే. అదే అంటే మేము యాక్చువల్ గా కోటి నాకు మధ్యాహ్నం ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే దాని విషయమేమో అనుకోని ఇప్పుడు నేను వేరే ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అలా దొరికేసింది. వేరే మీడియా వాళ్ళని అడిగిన నేను. లేదు సార్, అదంతా ఫేక్ అంతే. అంతేనా? ఏదైనా ఉంటే మేమే కాల్ చేస్తాం. ఓకే అమ్మా. సరే. లేదు సార్, అదంతా ఫేక్ అంతే. అంతేనా?